సో ఊరికే నా ప్రజెన్స్లో ఉందామని ఇప్పుడు వచ్చింది, పేరు కూడా తెలియదు నాకు. లక్ష్మీ సింధు. లక్ష్మీ సింధు. సింధు అనండి. సింధు సరే. అంటే ప్రపంచపరంగా సింధు. ఓకే ఓకే ఒకటే, మీరు నేను ఒకటే. సో ఇది మీ మాటల వల్ల చాలా మంది మారారు, నేనైతే చాలా మారాను అన్నప్పుడు మరి నీవు కూడా చెప్తున్నావు కదా, నువ్వు కూడా మాట్లాడంటే సరే అని యాక్సెప్ట్ చేసింది. రెండోది, మనం ఎవరిని దూషించట్లేదు. తర్వాత మనం ఏ కాన్సెప్ట్ మా రాయి కొనుక్కుంటే మీ జీవితాలు మారితే నమ్మట్లేదు. జస్ట్ ఊరికి ఏం తెలుసుకుందామో చెప్తున్నాం. ఇది బేసిక్ ఫండమెంటల్ టు లైఫ్. అందుకని నీకు ఏం అర్థమైందో ఊరికి సరదాగా చెప్పి, ఆ డబ్బా వాటర్ బాటిల్. అంటే మీ వీడియోస్ ఎట్లా వచ్చిందో తెలియదు, మరి ఎట్లా నా దగ్గరికి వచ్చిందో ఆన్ చేశాను. జస్ట్ ఒక చిన్న మాట, ఒక్క మాటే ఒకలాంటి మేలుకొలుపులాగా అనిపించింది మీ మాటలు. ప్రకృతి, ప్రపంచం, మళ్ళీ ప్రతి పనిని శ్రద్ధతో చేయాలి, సమశ్రద్ధతో. ఏదైనా సరే, ఇప్పుడు మనం ఒక పూజ చేసినప్పుడు ఎట్లా చేస్తాము, ఒక వంట చేసినప్పుడు ఎట్లా చేస్తాము, ఎవరికైనా ఏదైనా చేసేటప్పుడు, పని చేసేటప్పుడు ఎట్లా చేస్తాము, ప్రశాంతంగా ఉండడం, నెక్స్ట్ ప్రజెంట్లో ఉండడం. దేన్నో ఇంతకుముందు ఏంటంటే ప్రతి అయిపోయిన దాని గురించి బాధపడడం, ఆ రోజంతా, రోజులు కాదు నెలలు, సంవత్సరాలు, లేదంటే జరగబోయే దాని గురించి ముందుగానే బాధపడడం, అది జరుగుతుందో కూడా తెలియదు. కానీ అసలు ఏమీ లేదు, ప్రజెంట్లో ప్రశాంతంగా ఉండడం, మన ఆలోచనని జీరో చేసేసి మన మైండ్ని మొత్తం కామ్ చేసి ప్రజెన్స్లో ఉండడం, అదొక్కటి మీ వీడియోస్లో నేను నేర్చుకున్నాను, అనుభవిస్తున్నాను, ఆచరిస్తున్నాను. కుటుంబంలో కూడా ఇంతకుముందు ఫ్యామిలీలో, ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే మీ వీడియోస్ చూస్తే లేడీస్ కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీలో చేంజ్ అనేది ఉంటుంది, చాలా చేంజ్ ఉంటుంది. కుటుంబం ప్రశాంతత ఉంటుంది, ఇంట్లో చేసే పనుల్లో ప్రశాంతత ఉంటుంది. ముందు ఆ లేడీస్కి నీ మాటకు అడ్డొస్తుంది, ఎలాగూ చేయక తప్పదు, అది మొహం మార్చుకొని పీకలు అడుగుతూ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక ప్లానింగ్ వచ్చేసింది, మీ వీడియోస్ ఉన్నప్పుడు ఒక డైరెక్షన్ అలవాటు పడిపోయింది. అంటే ఒక డైరెక్షన్ చూసాము, ఇంకా దాంట్లో నడుస్తుంటే అలవాటు అయిపోయింది. అది రోజు రోజుకి నడుస్తుంటే వల్ల ఈజీ అయిపోయింది ఆ పని. ఇంతకుముందు కష్టం, ప్రతి పని కష్టం అనిపించేది, అది ఈజీ అయిపోయింది, చాలా ఈజీ. యాక్సెప్టెన్స్ వల్ల 1 hour కూడా పట్టదు మొత్తం ఇంట్లో పని. అవును, నేను ఈరోజు పొద్దున వంట చేసిన, టాక్ చేస్తూ వంట చేసిన, మీ టాక్స్ వింటూనే చేస్తాను, 30 నిమిషాల్లో వంట అయిపోతుంది. ఏముందబ్బా టిఫిన్, ఇంకా నెక్స్ట్ ప్లానింగ్, వీళ్ళ స్కూల్కి, వీళ్ళ బాక్సెస్కి, నెక్స్ట్ ముగ్గు, పూజ, ఎంత గొప్ప యోగం అది, అంగీకరిస్తే భలే ఉంటుంది. దానికోసం సంవత్సరాలు వాళ్ళు పడుకున్నారే, నేనే చెయ్యాలా, నేనే చేయాలి, స్విచ్ నేనే పెట్టాలా, పాలు ఇది కూడా కట్ చేయలేరా, ఇది చెత్తలో వేయలేరా, ఇన్ని చిన్నవి. అసలు అంతా నేనే కదా, అతనిలో ఉన్న ఏదున్నా నేనే. మేలుకొల్పాలి, చేస్తారు అందరూ. మనకు ఆసక్తి వచ్చినప్పుడు ఒక చిన్న కథ విను నేను. ఒక అత్త కోడలు చెప్తుంటుంది, కోడలికి 30, అత్తకి 60. పప్పు ఎలా చేయాలో తెలీదా, ఆ మాత్రం తెలీదా అంటే, అప్పుడు మామ వచ్చి సూట్ కేసు పట్టుకుని పోదానంటే, 60,000 వచ్చినప్పుడు తెలుసుకుంటుంది ఆమె కూడా. 30 గ్యాప్ ఉన్నప్పుడు ఆమెకు టైం ఇవ్వ. మరి ఇప్పుడు నీకు ఈ క్షణం అర్థమైంది, వాళ్ళకి ఆ సంవత్సరంలో ఆ క్షణం అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ క్షణమే పక్కవాడికి అర్థం కావాలని ఎట్లా కుదరదు. అది కంటిన్యూ. అదే లైఫ్లో జస్ట్ ఒక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కూడా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, కట్ చేయడం, అంటే అవతల వాళ్ళ గురించి అసలు ఆలోచన లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను థింక్ చేసేదాన్ని. ఇప్పుడు అలా లేదు. మీ టాక్స్ విన్న తర్వాత ఒక్కొక్కటి అట్లా కళ్ళు విప్పినట్టే ఉంది. కంటికి ఒక పెద్ద, ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు ఎట్లా చూస్తారు, ఏం కనిపించదు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి ఒక్కొక్క రివీల్ అవుతూ ఉంటే వాళ్ళకి ఒక విజన్ కంప్లీట్గా కనిపించి, ఒక వెలుగు కనిపించి, ఒక దోవ కనిపిస్తే ఎట్లా ఉంటుందో, మీ టాక్స్ అన్ని రియల్గా నా లైఫ్లో నేను రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నా ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళే వీళ్ళే అంటారు, మమ్మీ ఎంత చేంజ్ అయ్యావు, అది శాంతం వచ్చేసింది, ప్రశాంతత. దేని గురించి ఇప్పుడు చాలా మందికి ఒక చిన్న అపోహ ఉంటుంది, ప్రశాంతత అంటే చాతగాంతనం కాదుగా. అందరు అనుకుంటారు అట్లా. మీ టాక్స్ వింటే అందరు చాతగాని వాళ్ళు అవుతారేమో రీసాజీ అంటే, నేను చెప్తాను, నన్ను చూడు, నాలా అవుతారు, లేదా నాకంటే బెటర్గా చేయొచ్చు. నేనేం నిష్క్రియాపరుణ్ణి కాదు, లేకపోతే అరే ఒక బెటర్ హ్యూమన్ ప్రశాంతంగా ఉంటాడబ్బా. ఇప్పుడు ఒక మంచి సర్జన్ స్థిరంగా ఉంటాడు, వణుకెటోని చూసి మనం వాడు అద్భుతంగా ఉంది బాడీ అనుకోవద్దు.
ఈ టాక్స్ నిజంగా రియల్ లైఫ్ లో ఫ్యామిలీస్ లో మాత్రం చాలా ప్రతి ఒక్కరిలో చేంజ్ అవుతుంది. అంటే నేను ఒక ఫ్యామిలీ ఒక ఉమెన్ గా చెప్తున్నాను. ఐ అండర్స్టాండ్. ఫ్యామిలీ అనేది ఒక ఇంతకు ముందు చాలా అలజడితో ఉండేది కుటుంబం. అంటే అన్నీ ఉన్న అలజడి ఉండేది, ఒకరు మనసులో ప్రశాంతత ఉండేది కాదు. ఒకలాంటి ఈగో ఎక్కువ రూల్ అయ్యేది. ఇప్పుడు ఇంట్లో అసలు ఈగోనే లేదు. అంటే ఒక్కళ్ళు చేంజ్ అయితే ఆటోమేటిక్గా అందులో మీరు ఇప్పుడు చెప్పినట్టు కంపల్సరీ ఒక శక్తి అనేది నడిపిస్తుంది ఇంట్లో, ఒక ప్రశాంతత. ఆటోమేటిక్ మనం చూసి పిల్లలు మారడం అలాంటిది సరే అనుకుంటే ఎంత బాగుంటుందో. చాలా చాలా సింపుల్. అది దాని గురించి ఇంతకుముందు పీకులాడేసుకుని జుట్టు పీక్కుని ఏం చేసి అసలు మీరు అన్నట్టు లైసెన్స్ ఉంటే కాల్ చేసి అట్లా ఉండేది మనసుకి ఆ విధంగా. కానీ తర్వాత టాక్స్ విని 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 అందరూ ఎక్స్ప్రెస్ చేయలేదు. పిల్లల మీద కోపం అయినండి, నిజమే పాపం. పిల్లల మీద కొడుతుంటే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చూడు నన్ను ఏం చేయలేక పిల్లల్ని కొడుతున్నా ఫీలింగ్ ఉంటుంది. అట్లా కంపల్సరీ చిన్న ఒక కామన్ సెన్స్ అనే విషయం గురించి ఒక చిన్న కథ విన్నా. ఇంత చిన్న కథ అంటే అది చదివినప్పుడు అనిపించింది నిజమే కదా. అంటే ఏమిటంటే ఒక మిద్దె మీద ఒక పిల్లవాడు పతంగ ఎగరేస్తున్నాడు. దానికి బార్డర్స్ లేవు. చాలా దూరంగా బిల్డింగ్ మీద ఒక బిల్డింగ్లో ఉండి అతని కిటికీలో నుంచి ఈ సన్నివేశం చూస్తున్నాడు. అంటే ఇప్పుడు పిల్లవాడు మిద్దె మీద ఉన్నాడు, ఇక్కడ వాడు పతంగ ఎగరేస్తున్నాడు. ఇట్లా 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 చాలా దూరం ఉన్నాడు చూసేవాడు. వాడు అనుకుంటున్నాడు అసలు వీడికి అంచులు ఉంది అన్న స్పృహ ఉందా లేదా, అటు ఎట్లా మిద్దె మీద ఆడతాడు, అసలు అట్లా ఆడుతూ ఆడుతూ కింద పడిపోతే అని ఆలోచిస్తూ వీడు కింద పోసినట్టు ఇక్కడ వీడిదే చేస్తున్నాడు. వాడెట్లయితే తన బౌండరీస్ని గుర్తించకుండా అన్కాన్షియస్గా ఆడుకుంటున్నాడు, వీడు తన పని మర్చిపోయి టీ కప్పు నిండినా పోస్తూనే ఉన్నాడు అనమాట. సో అందరూ వేరే వాళ్ళ మీద దృష్టి పెట్టి అసలు వాళ్ళు ఎట్లున్నారన్న విషయాన్ని మర్చిపోయారు. అసలు నిజంగా ఆ పిల్లవాడు కింద పడుతుంది అనుకుంటే ముందు అది ఆపి పరిగెత్తి వాడిని దింపు పోయి ఆలోచించడంగా చేయవలసింది. ఇప్పుడు ఆలోచనలు కంప్లీట్గా జీరో అయిపోయినాయి. దేని గురించి టెన్షన్ లేదు, ఎలా జరిగేది అలా జరుగుతుంది. దేని గురించి ఇంతకుముందు ఏంటంటే ఎక్కువ ఆతృత ఎక్కువ అయిపోయింది. ఏదైనా వస్తుందా అంటే వస్తుందా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు, అది ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనే లేదు. కంప్లీట్గా జీరో అయిపోయింది. ప్రశాంతత మాత్రం నడుస్తుంది. ఎప్పుడు మైండ్లో ప్రశాంతంగా నిశ్చలంగా ఉండడం. బాడీ కూడా అంతా ఇంతకుముందు ఎక్కడో అలజడి ఉండేది, బాడీలో ఎక్కువ సిక్నెస్ ఎక్కువ ఉండేది. ఏ పని చేయాలని కూడా బాడీ కోఆపరేట్, ఇంకో ఎన్ని టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. ఇప్పుడు అసలు ఒక్క టాబ్లెట్ లేదు. నాకు ఫిట్స్ ఉంది, ఇప్పుడు అసలు లేదు, అసలు ఏం లేదు, పోతుంది. నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను త్వరలో టాక్ చేద్దాం అనుకున్నా మా పన్పటాక రామ్ తోటి. అదేంటంటే ఒక మనిషి 120 ఏండ్లు లేదా 150 ఏండ్లు బతకాలంటే నేను విష్ కూడా రాసుకున్నాను 120 years. నేనైతే ఉంటున్నాను, ఎందుకంటే నేను బాగున్నా కదా. ఇంకోటి నేను ఉంటే కదా ఏమన్నా మార్చేది. నేను ముందు పీకితే ఎట్లా, నేను ఉంటాను, నాకు మస్తు పని ఉంది. ఇట్లాంటి ఫ్యామిలీస్ ఎన్నో మీరు నడిపించారు. ఆ హ్యాపీనెస్, ఆ పీస్ అనేది ఇప్పుడు అందరూ ఎవరిలో అసలు అందరు అనుకుంటున్నారు డిస్టర్బెన్స్ లో నుంచి పీస్ వస్తుందని. రాదు, వాళ్ళలోనే ఉంటుంది. నువ్వు ఫస్ట్ ప్రశాంతంగా ఉండి ఏదన్నా సర్ది చేసే ప్రయత్నం చేయి, సవరించే ప్రయత్నం చేయి. అట్లీస్ట్ అది సవరణ జరగకపోయినా నువ్వు ప్రశాంతంగా ఉంటావు కదా ఫస్ట్. ఇది ఫండమెంటల్ టు ఎవ్రీథింగ్. ఉదాహరణకి మనం ఒక స్క్రూ డ్రైవర్తో నట్టిప్పుతున్నాం అనుకో, స్క్రూ డ్రైవర్ చెడిపోవడానికి వీల్లేదు. ఇది ఎప్పటికి ఇట్లే ఉంటే అప్పుడు అదే ఈరోజు కాకపోతే రేపనే తీయొచ్చు. కానీ ఇట్లా పెట్టగానే వంగిపోయింది అనుకో, అయిపోయింది. స్క్రూ డ్రైవర్ కూడా దానికి కూడా డిస్టర్బ్ అయిపోయింది. సో అది ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే ఏమిటంటే యూనివర్సల్గా ఒక చిన్న రీసెర్చ్ ఏంటంటే ఫుడ్ వల్ల నువ్వు ఎక్కువ ఏళ్ళు బతుకవు, అది కారణం కాదు. యోగా ఎక్సర్సైజ్ వల్ల ఎక్కువ ఏళ్ళు బతుకు, అది కారణం కాదు. సక్సెస్ డబ్బు వల్ల ఎక్కువ కాలం బతుకు, అది కారణం కాదు. ఏది కారణం అంటే స్ట్రెస్ లేకుండా జీవించగలిగితే, అంటే టు ద కోర్ అర్థం కావాలి. ఇప్పుడు ఎవరైతే యోగులు 100 ఏళ్ళు బతుకుతున్నారో అసలు వాడికి 100 ఏళ్ళు బతికిన ధారణ కూడా లేదు, అందుకే బతికారు. నెక్స్ట్ ఇంకోటి, వాళ్ళు ఎక్కడో వెళ్ళి లైఫ్ అంతా చూడకుండా వాళ్ళు బతికారు. కానీ మీ టాక్స్ వింటూ లైఫ్ ని ఫ్యామిలీతో గడుపుతూ వెరీ బ్రూటల్లీ ప్రాక్టికల్లీ అక్కడ పోతే మా అమ్మ ఉంది, నా భార్య ఉంది, నా బిడ్డ ఉంది, అది రియల్. చాలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నాను చాలా హ్యాపీగా. మీ టాక్స్ విని మాత్రం నా లైఫ్ లో అసలు అద్భుతాలే, ఒక్కటి కాదు అద్భుతాలు. ప్రొఫెషనల్ గా కూడా చాలా చేంజ్ అనేది వచ్చింది, వస్తుంది. అది చాలా ప్రొడక్టివిటీ క్రియేట్ చేస్తుంది. చేంజ్ జరుగుతా ఉంది. నువ్వు ఎక్కువ అలజడి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి చెప్పాలంటే
సరైన మాట సందర్భంలో చెప్తే తగులుతుంది అది. చాలామంది అనుకుంటారు ఏదో ఎంత చెప్పినా ఇంట్లో అంటే నీకు చెప్పడం వస్తలేదని తెలుసుకోడు వాడు. చెప్పకుండా కూడా అయిపోతున్నాయి పనులు. అయితే సాధనమున పనులు సమకూరు ధరలోన. అట్లాగే వ్యక్తిగతంగా మనం రిఫైన్ అవుతున్న కొద్దీ మన చుట్టూ ఒక శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. అందులో ఏ సందేహం లేదు. అది తెలుస్తుంది క్లియర్గా. ఆరా అనేది ఎనర్జీ ఫీల్ అవుతున్నాను నేను, ఇంట్లో కూడా ఎనర్జీ ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఇలాగా అందరూ అన్ని ఫ్యామిలీస్ మీ టాక్స్ విని హ్యాపీగా ఉండాలి, ఆ పీస్ ఎంజాయ్ చేయాలి అనేది నా అవును. నువ్వు సమాజాన్ని తర్వాత మారొద్దు, నువ్వు మారు. నువ్వు ఫస్ట్ ప్రశాంతంగా ఉండు. ఏదైతే ఎదుటి వ్యక్తిలో ఉండాలని కాంక్షిస్తున్నావో అది నీలో లేకపోతే ఎట్లా? నువ్వు చదువుకో అట్లా కాకుండా పేరెంట్స్ రోజు సాయంత్రం అవగానే టీవీ కట్టేసి 6 నుంచి 10 వరకు దుప్పటేసుకొని రకరకాల పుస్తకాలు పెట్టుకొని భార్య భర్త చదువుకుంటుంటే పిల్లలు వచ్చి పక్కన కూర్చోపోతే చూడు, ఏం చదువుతున్నావు మమ్మీ, అది చదువుకో, కాసేపు తర్వాత మాట్లాడుకుందాం, నైట్ ఒక మంచి పుస్తకం చెప్తా, కథ చెప్తా, ఖచ్చితంగా వింటారు. వీళ్ళేమో బరాబర్ టీవీలు చూస్తారు, షార్ట్స్ చూస్తారు, చదువుకోపో హోంవర్క్ అయిపోయింది. అంత దారుణమైన కానీ కంప్లీట్ ఫ్యామిలీ అందరికీ కంటెంట్ మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను ఆచరిస్తున్నా కదా, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది 100% నేను ఆచరించకుండా నేను చెప్పను. అన్ని పనులు సమానం అంటే నాకు సమానం, నేను చేస్తున్నా. నేను అసలు బాత్రూమ్ గడుగుతూ వీడియో చేద్దామంటే వద్దంటారు నన్ను. మరి టూ మచ్ కాదు, ఎందుకు గడవద్దు, అది ఎందుకు కంటెంట్ కాదు? ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక కలెక్టర్గా రిటైర్ అయ్యాను, కలిసాడు ఒక ఆయన పెద్ద ఆయన నాతో ఏం చెప్పంటే, నీ మాటలు విన్న తర్వాత నేను వెళ్ళి బాత్రూమ్ అడిగానే. అసలు ఆ మాట చెప్పడానికి ఆయన వచ్చాడు చూడ. ఎన్ని చెప్పొచ్చు, నా ఉద్యోగ ధర్మంలో ఇది అట్ట చేసిన ఇట్లా చేసిన, అది కాదు. మొట్టమొదటిసారి ఒక విషయం తెలిసింది, ఇంతకాలం మనం రకరకాల శ్రద్ధలతో పనిచేసినాం, భేదభావాలతో మనిషిని చూసినాం, అదే అశాంతి అని తెలుసుకోలేకపోతున్నాడు మనిషి. నేను చిన్న ప్రయోగం చేసిన ఎప్పుడో, దాని రిజల్ట్ నేను జస్ట్ వాక్కుగా చెప్తున్నా, కానీ ఏమి ఆశించకుండా, అంటే పూర్తి నిస్వార్థ కర్మ ఇది. ఇప్పుడు ఎవరన్నా విన్నా నాకు ఓకే, వినకపోయినా ఓకే, ఇది బాగాలేదన్నా ఓకే, కానీ నాకు తెలుస్తుంది అది ఇట్ హ్యాస్ సమ్ బ్యూటీ ఇన్ ఇట్, అందులో ఏ సందేహం లేదు. మీరేదో చెప్తున్నారు ఇంతకుముందు, అదే నాకోసమే అదే చెప్పండి సార్. అంటే మామూలు విషయం కాదు కదా, ఎప్పుడు చాడీలే చెప్పుకుంటారు, అప్రిషియేట్ చేసుకోవడం. నాకు తెలిసి 99 జంటల్లో 99 జంటల హస్బెండ్ మార్పు టచ్ అవుతుంది. సో అంత బలమైన మాటలు రావు. అది ఏం గమనించారో చెప్పండి అంతే, మీరు కానీ లేకపోతే ఆమెలో కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే మార్పు అనేది చాలా చేంజెస్ నేను చూశాను. ఓకే, అంటే కోపం పరంగా కానీ, చూసుకోవడంలో కానీ, ఏం కానీ, అదే మోర్ స్టెబిలిటీ అనేది ఉంది అని ఆమె చెప్తుంది, తెలుస్తుంది కదా. అసలు ఎంత గొప్ప విషయం, టాబ్లెట్ వేసుకోవడం అంటే అవసరం లేదు యాక్చువల్గా. ఏం లేదు, ఇన్ని టాబ్లెట్స్ వేసుకునేదాన్ని, టాబ్లెట్స్కి అయిపోయింది చాలా ఖర్చు బయట. రీసెంట్గా పేరు చెప్పకూడదు కానీ ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, రీసాజీ నిద్ర పట్టట్లేదు రీసాజీ అంటే, నేనన్నా ఈరోజు అంటే రోజు పట్టదంటే రోజు పట్టదు, రాత్రి 8-9 నుంచి బెడ్ ఎక్కి ఎంత ట్రై చేస్తానో, పొద్దున 6 అయినా కూడా ఆ మధ్యన ఎక్కడో గంటన్నర అట్లా. ఈరోజు వీలైతే రండి అంటే సరే వచ్చిన తర్వాత ఆయన రాగానే చెప్పాను, ఈరోజు మనం నిద్రపోకూడదు, అదే మన టాస్క్. మరి ఏం చేద్దాం అంటే మాట్లాడుకుందాం సరదాగా, ఒక సినిమా చూద్దాం. మీరు నిద్రపోవాలన్న ఆలోచన వదిలేయండి, నిద్ర వస్తే వస్తుంది, మీకేం సంబంధం దాంతో, వచ్చినప్పుడు లొంగిపోదురు. కానీ ఆ తర్వాత నాతో చదువుతూ అట్లా నా నిద్రపోయినది. పొద్దున ఎప్పుడో 11-12 లేచాడు. అరే ఎంత ఆశ్చర్యం అంటే, నేను చెప్పిన మొట్టమొదటిసారి మీరు ప్రయత్నాన్ని వదిలేశారంత ఏం లేదు. మీరు నిద్రపోవద్దు, మీరు ప్లీజ్. నిద్ర రావట్లేదని చింతించడం ఏంది బాబు, నిద్ర పోవద్దు మీరు, నిద్ర వస్తుంది అప్పుడు లొంగిపోండి చాలు. మీరు నిద్రపోతున్నారంటే ఎంత అహంకారపు మాట అది. అంటే మీరు నిద్రను కూడా లొంగ తీసుకోగలరు, మీరు వల్ల కాదు అది. పెద్దలను లొంగబెట్టి నిద్ర రాత్రి లోపల తొక్కుతుంది. అందుకని మీరు గౌరవంగా, అందుకే నిద్రాదేవత అని చెప్పారు దాన్ని. అమ్మ వస్తుంది దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్లా అంటుంది, ఒక 10 నిమిషాలు అంటే వెయిట్ చేస్తుంది, అయినా నువ్వు పని చేస్తుంటే మెల్లగా తోసేస్తుంది.
చాలు బెట్ట పడుకో ఈరోజు. నువ్వే కూడా రా మధ్యన గూట్లేగాను నిద్రపోవడానికి. ఇంతకుముందు 7-8 లేస్తే కూడా స్ట్రెస్ ఎక్కువ కనిపించేది, పని చేయాలి, స్కూల్కి ఇదే ఉండేది. ఇప్పుడు 1 గంట 2 గంటలకి లేసిపోతాను. ఈయన అంటాడు పడుకోవే పాప 2 గంటలకి 3 గంటలకి బయట అంతే. అసలు అంతులేని సమయం ఉంటుంది చాలా. ఇప్పుడు నేను ఇట్లా వంట చేసి సెకండ్ కూడా గ్యాప్ ఉండకుండా నేను వచ్చి మళ్ళీ పుస్తకాల సంతకాలు పెట్టి మళ్ళీ సెకండ్ గ్యాప్ లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ డిబేట్ యోగా అందరూ అసలు ఎందుకు చేస్తున్నట్టు అసలు నేను స్ట్రెస్ లేదురా బాబు నాకు. నేను ఏదో ప్రూవ్ చేయాలని చేయట్లేదు, చేస్తూ 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 అందులో ఒక పరిణితిని చూస్తున్నా. నాకు చాలా విషయాలు తెలియదు, ఎవరిని అడిగితే నాకు తెలియదు ఆ విషయం, తెలుసుకుంటుంది ఇప్పుడిప్పుడే. అసలు అమ్మాయికి ముగ్గేయడం కూడా రాదు. అసలు ముగ్గే రాదు. ఇప్పుడు అపార్ట్మెంట్ల కల్లా టాప్. ముగ్గులు ఎట్లేస్తే నాకు తెలియదు, ఆటలేస్తున్నాను. రియల్ చేంజ్ ఇది. ఎందుకంటే చాలా మంది ప్రపంచాన్ని మారుద్దాం అనుకుంటారు కానీ వాళ్ళు ఎంత మారారో చెప్పరు. నేను అది చేశాను, వాడికి సంకల కట్లు ఇచ్చాను, ఫోటో చూపిస్తారు కానీ అది ఇది ఫోటో అంటే ఈ మాటలు అయితే మిరాకిల్స్ చేసింది. అది ఎవరైనా కరెక్ట్గా ప్రాపర్గా శ్రద్ధగా ఒక్క మాట చెవిన పడిందంటే ఇంకెవ్వరు మిమ్మల్ని అసలు వదలరు. అంటే వాళ్ళ ఇంటర్నెట్ రాదు, ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకో, నేను కనెక్ట్ చేసిస్తుంది. కోటి కోటి అవును. ఆర్ట్ వేసే కళ ఎలా వచ్చిందో అసలు రాదు. ముగ్గు ఇట్లా గీయడం రాదు. వచ్చించాడు ఇప్పుడు పెట్ల అంటే కోటి కోటి కంఠ కల కల నినాద కరలే. నువ్వు నెక్స్ట్ మళ్ళీ ఒకసారి నా దగ్గరకు వస్తే బాగుంది, నేను చూస్తున్నా. పాటక్కర్లే. నెక్స్ట్ నువ్వు నా దగ్గరకు వస్తే మళ్ళీ మీరు వస్తారు వద్దురు వస్తే ఒక చిన్న ఐడియా చెప్తాను నీకు. దీన్నే ఆ ఐడియాలో పెట్టు, ఇంకో లెవెల్కి వెళ్తుంది. నేను చెప్తాను, ఇది చాలా బాగుంది చూడండి, కనిపిస్తుందా? చూస్తున్నా. ఇవన్నీ స్క్రీన్లో అట్లా కనబడాలంటే లైటింగ్ తక్కువనే ఉండాలి. రిజిస్టర్ అయితే లైటింగ్ ఎక్కువ ఉంటే మనకు గ్లేరింగ్ వచ్చేస్తుంది. పూత వేయడం రాదు. ఇంత కళ అనేది ఆ ప్రశాంతతలోంచే ఇలాంటి ఒక కళ అనేది బయటకు వచ్చింది. నువ్వు చెప్పేది మామూలు మాట కాదు అసలు. ఇట్లాంటి మాటలు నేను మాట్లాడితే పిచ్చోడందా నన్నంతా. నేను మీ మాటలు వింటే ఫస్ట్ నుంచి మీరు చెప్పిన సేమ్ మన లైఫ్లో జరిగినాయి. ఎట్లా బాగుంది కదా బ్రదర్? ఆమె శ్రద్ధ చూడంత చక్కగా ఉంది. దేశాన్ని ఉద్ధరిస్తారు కానీ ఇంటిని సంకనాయ పెట్టిన వాళ్ళు చాలామంది చూస్తాను. మీరు మర్చిపోకుండా మళ్ళీ ఒక్కసారి వస్తే నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు. మనం ఒక రిజిస్ట్రేషన్ లేని ప్రపంచానికి చెప్పుకోవడానికి కాకుండా ఒక చిన్న గ్రూప్ ఒకటి ఓన్లీ పెయింటింగ్స్ కోసం. నేను ప్రతిరోజు ఉదయం పూట పెయింటింగ్స్ చేస్తున్నా, కొందరు మిత్రులను పరిచయం చేస్తా. అప్పుడప్పుడు వద్దు, ఊరికి మన ఇట్లా సుత్తేసుకుంటూ ఒకటే తరహా పెయింటింగ్స్తో పాటుగా వేరే ఎవరికి నచ్చింది వాళ్ళు మనం వాటిని ఎగ్జిబిషన్స్ అట్లా చేద్దాం ఊరికే, నాన్ సీరియస్. ఈ మాటల ద్వారా వినడం ద్వారా మైండ్లో చేంజ్ అయ్యి అంటే అలాంటిది ఒకటి ఉంది లోపల నుంచి మనం నడిపించే విధానం ఇంకొకటి ఉంది. అర్థమైంది. స్పష్టతనే. రెండోది పరచింతన పోవడము, ఎదురు చూడడం పోవడము, అనవసరంగా విషయాలను ఆలోచించడం, ఇదంతా పోతే అప్పుడు ఏం మిగిలింది? ఒక శక్తి స్వరూపం మిగిలింది ఇక్కడ. ఇట్స్ ప్యూర్ ఎనర్జీ బాడీ ఉంది. మళ్ళీ 1 and 2 years నుంచి యాక్చువల్లీ ట్రేడర్స్, ఆయన కూడా ట్రేడింగ్ చేస్తాను, నేను కూడా ట్రేడింగ్ చేస్తాను. చాలా లాస్ అనేది చాలా జరిగింది. కానీ ఇప్పుడు ఒక స్టెబిలిటీగా స్టెప్ బై స్టెప్ అనేది ట్రేడింగ్లో కూడా సక్సెస్ అనేది. ఏదేమైనా బాగుందంటావు లైఫ్ ఓవరాల్? చాలా హ్యాపీ. ఎంత సైలెంట్గా ఉన్నా లోపల సంతోషం అనేది పొంగుతూనే ఉంది. అది ఎట్లా వస్తుందో కూడా తెలియట్లేదు. ఎంత కాలం అయింది ఇట్లా? 6 months నుంచి. అంటే నిలబడ్డది నుంచి ఉన్నాను. 6 months నుంచి అయితే ఇంకా అసలు దేనికి చలనం లేదు. అంటే రియాక్ట్ అవ్వడం అదే పరిశాన్ పాపయ్య అంటారు, కొత్తగానే పరిశాన్ కింద పడి మీద పడి ఊగిపోయి లేదు. ఆయనకి తెలుసు ఎంత వేధించేదాన్ని, ఆయన్ని భయంకరంగా వేధించేదాన్ని. నిజంగా ఆయన టూ మచ్. ఆయన నిజంగా గ్రేటే. మాది లవ్ మ్యారేజ్. చాలా నన్ను ఏగి ఏగి ఏగే ఇప్పుడు ఆయన సుఖపడుతున్నాడు. ఇప్పుడు సుఖపడుతున్నాడు నిజంగా. అడగండి, నేను ఉండను చెప్తాడు, ఆయనే చెప్తాడు. నిజంగా రెండు మాటలు చెప్పండి, తప్పేం లేదు. అతను మాది ముగింది మాట్లాడే ఫీల్డే సేల్సే, కానీ అది ఆ సిచ్యువేషన్ బట్టి వస్తుంది.
అచ్చా, ఏదేమైనా బాగుంది లైఫ్ అనేది చిన్న ఒక చేంజ్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా, ఎంత బాగుంది చక్కగా. నేను ఒక చిన్న పాప ఫోన్ చేసింది నాకు, చిన్న బాబు, అది అయిపోయి ఉంటే వినిపించే, అసలు మీరు ఆశ్చర్యపోతారు అసలు వింటే. వీడికి మీరంటే చాలా ఇష్టం. అవునా? చాలా ఆ ఇష్టం. పాప వచ్చేసి ఇంట్లో ఆర్టేస్తాడు. అవునా? నైస్. చాలా ఇష్టం మీరంటే. ఇప్పుడు అమ్మలో ఏమన్నా మార్పు వచ్చింది, నువ్వేం చూసినావు చెప్పురా, చెప్పు. ఊరికే నీకు తోడి చెప్పు. ముగ్గులు బాగా వేస్తుంది. ఇంకా చెప్పు, నీకు ఏది గుర్తొస్తే అది చెప్పు. గుర్తు రాకపోతే చెప్పక, లైట్ తీసుకో, ఏం కాదు. అట్లాంటి గుర్తొస్తే ఏమో అంటే మనం ఫోర్స్ చేయదు, ఏది ఇట్స్ ఓకే, ఉన్నది ఏదో ఉంది, చెప్పినా చెప్పకపోయినా అదైతే క్లియర్. వాడికి శాంతం అనేది ఉంది, లోపల ప్రశాంతత ఉంది. అది అవును. నా బాబు, చిన్న బాబు ఫోన్ చేసి వాళ్ళ మదర్, నాకు మా వాడు నీతో మాట్లాడాలని గొడవ పడుతున్నాడు అంటే, ఎవరు అంటే ఏం చేస్తున్నాడు ఉద్యోగం అంటే, కాదండి 2వ తరగతికి చదువుతున్నాడు. వాడు పొద్దున్నుంచి రాత్రి ఒక్కసారి ఐ వాంట్ టు టాక్ టు మిస్టర్ రీసా అని చెప్పాడు, అమెరికాలో ఉంటారు. ఫోన్ చేస్తే, రీసా నేను మాట్లాడుతున్నాను, ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటా, పర్వాలేదా అంటే, పర్వాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ యూ. దేనికి అంటే, చాలా మారింది మా మదర్ నీ వల్ల, ఇప్పుడు బాగా చూసుకుంటుంది చెప్తున్నాడు అసలు. నేను బాగానే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు మారుతుందని వాడు చెప్తాడు అట్లా. ఆ మాటలు వాళ్ళ అమ్మ వింటూ ఎంజాయ్ చేస్తుంది. ఇంతకంటే ఒక మంచి స్థితి ఉండదు కదా. మామూలు అయితే చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంట్రా మాటలు నా గురించి అట్లా చెప్తా, అట్లా లేదు. నిజంగా చేంజ్ వచ్చింది, నిజంగా ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎందుకంటే నువ్వు హడావిడి పడ్డంత మాత్రం ఎవరు మారరు. ఒక్కటైతే నేను తెలుసుకున్నా, నువ్వు ఒక వ్యక్తిని మారాలని ఒత్తిడి చేస్తే, చిన్నపిల్లలు అయితే నిర్ణయించుకుంటారు పెద్దగా అయిన తర్వాత ఏమిటి ఉండొద్దని, దానికి ఏదో సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారు, దూరం పోతారు. పెద్దవాళ్ళేమో ఏదో కారణం నుంచి విడిపోతారు, బ్రేకప్ అంటాం కదా, నీకు నాకు టాటా బై. అట్లా కాకుండా మనం ఒక వ్యక్తి చెయ్యి వదిలిపెట్టకూడదు, అంటే స్నేహాన్ని వదిలిపెట్టకుండా ఎదుటి వ్యక్తిని మెల్లగా టేమ్ చేయొచ్చు, మార్చొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చూడరా, అర్థం చేసుకో, కొంచెం హ్యూమిలిటీ ఉంటే చాలా మార్పు వస్తుంది. మన ఈ అగ్రెసివ్ బిహేవియర్ తోటి నేను చెప్పిన నువ్వు ఖచ్చితంగా వినాలి, వినరు. పిల్లలందరూ ప్రతి దెబ్బ పిల్లవాడు గుర్తుపెట్టుకుంటాడు. చాలామంది అనుకుంటారు హఠాత్తుగా మా పిల్లలు నా నుంచి విడిపోయారు. ఎందుకు విడిపోయారు అంటే మీరే కారణం. ఆ భయం మెమరీ ఉంటుంది, గుర్తొస్తుంది. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పిల్లలతో అట్లీస్ట్ పిల్లలు సక్సెస్ అవుతారో ఫెయిల్ అవుతారో అవన్నీ పక్కన పెడితే పిల్లలకి పేరెంట్స్కి మధ్యన ఫ్రెండ్షిప్ పోకుండా చూసుకోవాలి. చాలామంది చక్కగా పెంచుతారు, వాళ్ళు మంచి ఉద్యోగాలు వస్తాయి, కానీ పేరెంట్స్కి వాళ్ళకి ఏ సంబంధం ఉండదు, పేరెంట్స్ ఎక్కడో ఉంటారు. ఇదే ఇక్కడ ఫ్యామిలీ వ్యవస్థ. అంటే నువ్వు జస్ట్ వాళ్ళని ఉద్యోగాలు సంపాదించడానికి నువ్వు కేర్ టేకర్గా బతికావు ఏమన్నా, ఇంకా పేరెంట్ ఎక్కడ అట్లాంటప్పుడు ఎవరైనా పెంచుతారు. ఆ మాత్రం ఒక స్కూల్కి అప్పగిస్తే వాళ్ళే ఫీజులు కట్టేస్తే 50 ఏళ్ళకి వాళ్ళే చూసుకుంటారు. అది కాదు కదా పాయింట్. హ్యూమన్ లెవెల్లో అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవి చిన్న చిన్నవే సవరించుకుంటే చిన్న చిన్న పాయింట్లు మనం అనుకున్నామంటే లైఫ్ చాలా హ్యాపీగా. ఆఫ్ కోర్స్ 100%. నేనైతే చాలా ప్రశాంతంగా ఉన్నా, నా చుట్టూ వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటున్నాను. అది మొదటి మెట్ అబ్బా. ఇప్పుడు డిస్టర్బెన్స్లో ఉన్నవాడు సమాజాన్ని మారుస్తాడు, డిస్టర్బెన్స్లో ఉన్నవాడు పక్కవాడికి ఏం చెప్తాడు. ఏ రిఫార్మేషన్ డిస్టర్బెన్స్ నుంచి పుట్టదు. కొన్ని రిజల్ట్స్ డిస్టర్బెన్స్ వల్ల వస్తే అందరూ ఒక స్పష్టత వచ్చి ఎదుటి వ్యక్తి మాట వినకపోతే ఒక అలజడి, ఒక ఉద్యమం చేసి వాళ్ళకి కావాల్సిన రైట్స్ సంపాదించుకుంటారు. కానీ ఆ తర్వాత మళ్ళీ చెడగొట్టుకుంటారు. ఎందుకంటే ఆ అలజడి నుంచి మళ్ళీ అలజడి పుడుతుంది. కొంతకాలం సెటిల్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, అంత బాగా, మళ్ళీ తెలంగాణ బాలేదు అంటున్నారు కదా. అంటే తెలంగాణ రావడంతో అది అయిపోయింది, డిమాండ్స్ అట్లే ఉన్నాయి. సో సమస్య ఎట్లా ఉంటుంది. అది సరైన వ్యక్తి సరైన పద్ధతిలో చేసినప్పుడే సమ్ చేంజ్ రియల్గా జరుగుతుంది. అందులో ఏ సందేహం లేదు. ఉండే పనిలో కూడా శ్రద్ధ ఆటోమేటిక్గా అది ఒక 1 వీక్ ఎవరైనా కొంచెం దాని మీద ఎఫెక్ట్ పెట్టి కొంచెం దృష్టి పెట్టాలి. తర్వాత దాని మీద శ్రద్ధ మీద ఒకలాంటి ప్రేమ పెరుగుతుంది. అంటే అదే దట్ ఈస్ లవ్ యాక్చువల్గా. చేసే పనులు ఏ పనైనా ఇప్పుడు అసలు శ్రద్ధ లేకుండా ప్రేమ ఉంటుంది అసలు. ఇది ఎక్కడ జోలి. అసలు గౌరవం అన్నా, శ్రద్ధ అన్నా, ప్రేమన్నా అవన్నీ ఒకటే దాని యొక్క అంశాలు. నాకు నువ్వంటే ప్రేమ కానీ నాకు నువ్వంటే గౌరవం లేదంటే అది ఫౌండేషన్ కదా.
ఇప్పుడు గౌరవంగా ఇస్తున్నావు, శ్రద్ధ కూడా ఉంటుంది అందులో. ఆటోమేటిక్గా అది అలా వచ్చేసింది లోపల బాడీలో మైండ్. మనం ఇప్పుడు ఎవరైనా గౌరవిస్తున్నామంటే టీ ఎలా ఇస్తాం? శ్రద్ధగా ఇస్తాం. ఇవన్నీ కలిసే ఉన్నాయి, సపరేట్ ఇట్లుంటాయి. ఏదైనా లైఫ్ని ఒక ప్రాగ్మెటిక్ దృష్టితో అబ్జర్వ్ చేస్తే, విచారణ చేస్తే చాలా విషయాలు మనకు చిన్నప్పటి నుంచి డీప్ రూటెడ్ కండిషన్స్ కావచ్చు, చాలామంది చెప్పిన చెత్త మోసుకొని తిరుగుతున్నాం డస్ట్బిన్ లాగా, అవి కొంత క్లియర్ చేసుకుంటే అట్లీస్ట్ ఉన్న చోట బాగుంటాం. ప్రశాంతంగా ఉంటాం. కొంత బాగుంటే మనం సమాజం కోసం కూడా ఏదైనా చేద్దాం. ఓన్లీ మనమే బాగుండాలని మన ఉద్దేశం కాదు. అసలు ఆ ఉద్దేశం నాకుంటే నేను ఎందుకు టాక్స్ చేస్తాను? నేను ఖచ్చితంగా దాన్ని ఎప్పుడో కమర్షియల్గా మార్చమని తెలియక కాదు, మార్కెటింగ్ టాక్టిక్స్ తెలియక కాదు, అంతర్జాతీయంగా ఉన్న మంచి మంచి పుస్తకాలు చదవలేదని కాదు, ఈ ఒక బిజినెస్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, మనం ఒక కొన్ని సంవత్సరాల్లో ఒక నేషనల్ అండ్ అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఎదగొచ్చు తెలియదని కాదు. అది చేసేవాళ్ళు చేయని, ఇది చేస్తే అది చెడిపోతుంది. ఇది ఊరికే టాక్స్లో చాలా పవర్ ఉందండి, శక్తి చాలా. ఎందుకంటే దాంట్లో నిస్వార్థం ఉంది కాబట్టి శక్తి వచ్చేసింది దాన్ని. పెద్ద పెద్ద ఆశ్రమంలో ఉన్నా వాళ్ళు మాట్లాడిన మాటల్లో జరగని మార్పు ఒక సెకండ్లో జరుగుతుంది. అంటే ఒక మాట వెంటనే వెనక్కి తిరిగి వినాలని అనిపించి ఇదేంటి అని కూర్చోబెడుతుంది ఒక చోట. అవును, ఏమీ లేదు కదా ఆకర్షణ. అంటే ఇప్పుడు ఒక లైటింగ్ లేదు, అట్లీస్ట్ ఒక ఫ్లవర్ వాజ్ కూడా లేదు. మాటలో ఉంది. మీ టాక్స్ నిజంగా చాలా మందికి యూజ్ అవుతుంటే ఇలా వచ్చి అందరూ చెప్పలేరేమో, మేబీ చెప్తారు, చాలా మంది చెప్తారు. అంటే కొంతమంది జస్ట్ నన్ను చూసి ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఊరికి జస్ట్ చూద్దామని వచ్చా అంతే. ఇప్పుడు రాకపోవచ్చు. నేనైతే మీ దగ్గర కూర్చుని కొంచెం నన్ను నేను చూసుకోవాలి అన్న ఫీల్స్ అని మీ దగ్గరికి వచ్చాను. చాలా హ్యాపీ అనిపించింది. ఏదో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని బాగుంది. నీవే నీ ఎక్స్పీరియన్స్, నీవే అది నీ స్థితి. ప్రశాంతంగా ఉంటున్నాను. ఆ ప్రశాంతత అసలు ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే నీ స్థితిని నువ్వు చెప్పావు అంతే. దట్ ఇస్ నాట్ ఎక్స్పీరియన్స్. చాలా సంతోషం. మిమ్మల్ని కలవడం కూడా చాలా సంతోషం. వైలిన్ కూడా కొనుక్కున్నాను. మంచి ప్రాక్టీస్ చేద్దాం. సరదాగా ఈ రాగంలో ఒక మంచి పాట ఉంది, చాలా మంది కొత్తగా కొత్తగా వచ్చనా కొత్తగా అట్లేదు రాగం ఒక పాట ఉంది. నైస్. సో ఇది డైరీ ఏది నువ్వు తెచ్చింది?
సో ఇది న్యూ ఇయర్ డైరీ నా కోసం తీసుకొచ్చింది. తను కూడా తెచ్చుకుంది, ఏదో రాసిస్తే తీసుకుపోతుంది. మీ సిగ్నేచర్ అనుకున్నాను దాన్ని మీరు మంచిగా ఏదో దీంట్లో ఒక లోగో ఉంటే ఆ లోగో కవర్ చేస్తూ బొమ్మ వేసిన ఊరికి అట్లా అంతే. సో అలెన్ వాట్స్ అని ఆయన చెప్పిన ఒక మాట చెప్తా ఊరికి గుర్తుంటుందని. ఇప్పుడు ఉపాసన చేస్తే లేకపోతే అనుష్ఠానం చేస్తే అంతులేని శక్తి కలుగుతుంది అంటారు కదా. దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే అసలు మనం పనికిరాని విషయాల మీద శక్తి వృధా చేయకపోతే ఉన్న శక్తి మిగులుతుంది, అది అంతులేనంత ఉంది అట్లా. సో ఇప్పుడు మనం ఎక్కువ డ్రైన్ అయ్యేది వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వేరే వాళ్ళ గురించి బాధపడుతూ, మనం ఆచరించకుండా ఊరికే ఆలోచిస్తూ, ఆలోచనల్ని దాన్ని బాధగా మార్చుకుంటూ, చింతగా మార్చుకుంటూ, మన స్థితి గురించి సానుభూతి కోరుకుంటూ, ఎవరి కోసం ఎదురు చూస్తూ, ఇట్లా నిరంతరం ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. తర్వాత అవసరం లేకున్నా గంటలు మాట్లాడుతూ, అవసరం లేకున్నా చూస్తూ. చైనాలో కల్చర్ ఉండేదంట, ఇప్పుడు ఏదైనా పని చేస్తే కళ్ళు తెరిచి పని చేస్తారు, అందరూ వచ్చి చూసుకున్న తర్వాత కళ్ళు మూసుకుంటారు అంతే. వాళ్ళు అని కళ్ళు మూసుకుని మాట్లాడుకుంటారు అంతే. అంటే ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం వేస్ట్. నువ్వు ఎంతసేపు చూసినా ఆయన ఫేస్ మారదు, ఆయన నన్ను ఎంతసేపు చూసినా నా ఫేస్ మారదు. అలాంటప్పుడు చూసుకోవడం ఎందుకు? కళ్ళు మూసుకొని చక్కగా మాట్లాడుకుంటారు. భోజనం చేద్దామంటే అందరు కళ్ళు తెరిచి కంచాలు తెచ్చుకొని కంచాలంతా పెట్టుకొని నోట ముద్ద పెట్టుకుని కళ్ళు మూసుకొని వెళ్తారు. మళ్ళీ కళ్ళు తెరిచి చూసి అట్లా. సో అందరు హాయిగా ఎవరు దుప్పట్లు గిప్పలు కళ్ళు మూసుకొని మాట్లాడుకుంటారు. అట్లా కళ్ళు మూసుకొని నిద్రపోతారు అది వెళ్ళదు. సో చిన్న చిన్న విషయాల్లో మనం ప్రయోగం చేస్తే తెలుస్తుంది దాంట్లో ఏం విషయం ఉందని. మనం ప్రయోగం చేయాలంటే ఏదో కోర్సుకి వెళ్ళాలి, ఎవడో గైడ్ చేయాలి, ఎవడో ఇనిషియేషన్ ఇవ్వాలి, ఎవడో ఆశీర్వాదం ఇవ్వాలి. లైఫ్ మన ఆలోచన బట్టి మనం హ్యాపీగా ఐఏఎస్ కావాలని ట్రైనింగ్ కావాలి, కానీ జ్ఞానోదయం కావాలంటే ఏ ట్రైనింగ్ అవసరం లేదు. జస్ట్ లుక్ ఇన్ టు లైఫ్ ప్యాటర్న్. నీ కర్మకి నీవే బాధ్యుడివి అని తెలుసుకుంటే సరిపోతుంది. నువ్వు అనుభవించే అశాంతికి ఎవ్వరు కారణం కాదు, నీవే. నీ అన్ని సమస్యలకు నీవే. ఆర్థిక సమస్యలకు కారణం వేరే ఉండొచ్చు, శారీరక సమస్యలకు కారణం కొన్నిసార్లు జన్మ కావచ్చు, కొన్నిసార్లు వెదర్ కావచ్చు, కానీ మానసిక సమస్యలకు మాత్రం పూర్తి బాధ్యత, కారణం, ఎవ్రీథింగ్ నీవే. అంతే అంతే. అదొక్కటి ఈ భూమి మీద ఏది నీది కాదు, నీ మైండ్ ఒక్కటి నీది. దాన్ని సవరించుకోవాల్సింది కూడా నీవే. ఈ సలహా కాదు, సవరించుకుంటే బాగుంటావు, లేకపోతే సంకనాకపోతావు. ఎవరి లైఫ్ వాడిది, మనకు సంబంధం లేదు. వస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని లైఫ్లో ఎన్ని ఆలోచనలు, ఇంత లైఫ్ ప్యాటర్న్లో ఆలోచనలు దానితో దాడి చేస్తాయి. కానీ ఒకటే ఆలోచన వెంటనే నేను ఆలోచిస్తాను, ఆ ఆలోచనలు వస్తాయి కదా, దానికి ఎగనెస్ట్గా ఒక నేను ఆలోచన క్రియేట్ చేస్తాను, అదే కరెక్ట్ అవుతుంది. ఇన్ని ఆలోచనలు వచ్చే ఆలోచన క్రియేట్ చేస్తాయి మనం, అంటే లోపల నుంచి వచ్చే ఆలోచన, అంటే ఈ ఎరుకలోంచి వచ్చే ఆలోచన. అంటే రెండే ఉన్నాయి. మనకొచ్చే ఆలోచనలు, మనం చేసే ఆలోచనలు. మనకొచ్చే ఆలోచనలు ఏవి మనవి కాదు, మనం చేసే ఆలోచనలే మనవి. మనకు వస్తే ఆలోచన బెంజ్ కారు కొంటే బాగుంది, ఇది కాదు. అది మనం చేసే ఆలోచన సైకిల్ కొందాంపా, అది మనం చాలా దుర్మార్గంగా ఆలోచిస్తాం. చాలా అసలు అది ఇప్పుడు ఆలోచించుకుంటున్నా మన మీద నా మీద నాకు కోపం వస్తుంది. కానీ ఆ మార్పు అనేది ఒక చిన్న అవసరం లేదు, పడిపోతాయి అన్నీ. అసలు ఆటోమేటిక్ అన్ని పశు ప్రవృత్తి అంతా పోతుంది. దానికి కారణం ఏంటంటే ఇది జీవితం అనేది యథావిధిగా దర్శనం ఇస్తున్న కొద్దీ చాలా వాటందరికీ పక్కకు జరుగుతాయి. అది నువ్వు ప్రయత్నం వల్ల చేస్తే మళ్ళీ ఈగో వచ్చే పడిపోవాలి. యోగా చేసినా మెడిటేషన్ చేసినా శాంతం ఉండేది కాదు. ఏం చేయకపోయినా ప్రతి ఏ పని చేసినా అది మెడిటేషన్ లానే ఉంటుంది. నువ్వు చెప్పే మాటలు అసలు మామూలు స్టేట్మెంట్స్ కాదు అసలు. నార్మల్ గా ఏ పని చేసుకున్నా ధ్యానంలో చేస్తుంటే ఒకలాంటి లోపల అతృప్తి, అది మన అది చెప్పలేము అనమాట, అది ఫీల్ అవుతాం. ఒక గురువు ఒక శిష్యుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. అక్కడ వ్యక్తి గాఢమైన మెడిటేషన్. అతను చూస్తే ఏమనిపిస్తుంటే గురువు అన్నాడంట, మేబీ డిస్టర్బెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అతనికి, లేకపోతే అది ఎందుకు, ఏ డిస్టర్బెన్స్ లేని మనసుకి పనే ధ్యానం అవుతుంది తప్ప ప్రత్యేక ధ్యానం ఏమి ఉండదు. సరే ఇప్పుడు ఏ పని లేదు, పని చేస్తుంటే నా మనస్సు నేను చేసే పనికి దోహదం చేస్తుంది. వంట చేస్తుంటే ఏ కూరగాయలు తీసుకురావాలి, ఎలా తరగాలి, ఎలా చేయాలి, అట్లా అది వేరే విషయాలు ఆలోచించదు. బట్టలు ఉతుకుతుంటే బట్టలు ఎలా ఉతకాలి, సర్ఫ్ ఎక్కడ, అట్లా ఆలోచిస్తుంది. ఇల్లు క్లీన్ చేస్తుంటే ఇల్లు ఏ వస్తుంది అని ఆలోచిస్తుంది. అంటే శరీరానికి అనుగుణంగా సహాయం చేస్తూ ఉంటుంది. ఏ పని లేదు, మైండ్ ఊరికి అట్లా పక్కన కూర్చుంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ మనిషి మర్చిపోయిండు. ఖాళీగా ఉంటే అసలు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అంటుంది. అసలు ఖాళీగా ఉంటే నీకు ఏ ఆలోచన రాకూడదు. సోల్ మూడు కలిసి ప్రశాంతంగా పడుకునేటప్పుడు క్లియర్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు. మైండ్, మన బాడీ
మన సోల్ అనేది మన లోపల ఒక ప్రతి దానికి ఒక ఏదో నీ అవగాహన ఏదో, అది క్లియర్గా అర్థమవుతుంది. చాలా పీస్ఫుల్గా 3 కోఆర్డినేట్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నాను ఇంకా అంతే. ఇంక అదే అదే మెల్లగా ఇది వర్టికల్ అండర్స్టాండింగ్ అనమాట. అదే మెల్లగా ఇంకా సూక్ష్మము, ఇంకా ప్రొఫౌండ్, ఇంకా భాషలో పరిపక్వత, ఇంకా చూపులో పరిపక్వత, అదంతా వేరే వాళ్ళతో పోల్చుకోక్కర్లేదు. ఇంకా లేదు అసలు లేదు. ఆధ్యాత్మికత అంటే మన ధర్మంని మనం విస్మరించకూడదు, అట్లాగే మన ప్రశాంతత కోల్పోకూడదు. ఈ రెంటి మధ్యన సమతౌల్యతని ఆధ్యాత్మిక జీవనం కానీ మన భారతీయ ఆధ్యాత్మిక తత్వదర్శనం కానీ ఇదే చెప్తుంది. యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవే. మీ టాక్స్ మాత్రం ఇంత ఈజీగా, అంటే అంత జ్ఞానం అన్నీ చదివి అంత ఓపిక చదివినా నేర్చుకుని దాని అవగాహన లైఫ్లో చేసేది ఎవరికి తెలియదు, కానీ మీ టాక్స్ వింటే కంపల్సరీ శ్రద్ధగా చాలా చేంజ్ వస్తుంది. అది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే, ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ నుండి కూడా మాటలు కూడా లేవు దానికి. అదే మనం సందర్భం అనుకొని మాట్లాడుతున్నాం. ఇది అది అసలు లేవు, కానీ అసలు మీకు ఇలాంటి వాల్యుబుల్ పర్సన్ ఇంత శక్తివంతమైన మాటలు రావడం అనేది ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద. అవును, ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూట్యూబ్. దాన్ని అందుకే నేను కరప్ట్ చేయకుండా దాన్ని చాలా గౌరవంగా ఉపయోగిస్తున్నాను. తులసి దళం అది. సరే, బాయ్ చెప్పు సరే. సో ఇది అనుకోకుండా ఒక చేసిన చర్చ. దీని వెనక ఏ ప్రిపరేషన్ కానీ, మేకప్ కానీ, లిప్స్టిక్ కానీ ఏమీ లేదు. ఇది యథాతత్వం అనమాట. యాక్చువల్గా భగవద్గీత ఇది. టాటా బాయ్ బాయ్, సరస్వతి.